హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు టెస్లాకి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. సూపర్ ఛార్జర్ ఎంతసేపులో అవుతుంది? ఇది హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా? 54% ఉంది ఛార్జ్. ఓకే, ఒక మేబీ 15-20 మినిట్స్లో 100% వచ్చేస్తుంది. 15-20 మినిట్స్లో 100% అయిపోతుంది అనమాట. మేము ఇవాళ స్మోకీ మౌంటైన్స్కి వెళ్తున్నాం. ప్రియాంశు వాళ్ళు వెనకాల కార్లో వస్తుంది. మా ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇంటికి. ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఫ్లోరిడా నుండి వచ్చారు. సో మేము అందరం స్మోకీ మౌంటైన్స్కి వెళ్తున్నాం. ఒక 4 hours డ్రైవ్ ఉండొచ్చు కదా? 4, ఇంకా మధ్యలో ఆగి వెళ్తే ఒక 5 hours అవుతుంది. షాపింగ్ కాంప్లెక్స్. ఓకే ఓకే, ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈజీ అవైలబుల్గా ఇక్కడ టెస్లా చార్జర్, సూపర్ చార్జర్స్ పెట్టారు. 94% అయింది. ఎంతసేపు? 15 minutesలో కదా? 10 minutesలో అయిపోతుంది 100%. ఓకే. 18 ఇచ్చిన మనం. అండ్ ద ప్రైస్ ఫర్ ద ప్రైస్ చూడాలి. మేబీ $20 ఉంటుంది. $20 అంటే గ్యాస్ అయితే 40 అట్లా. 40, half the 40 to 50% సేవ్ అవుతుంది గ్యాస్ తో కంపేర్ చేసి. ఓకే, బట్ కొంచెం టైం పడుతుంది. గ్యాస్ లాగా క్విక్గా ఫిల్ చేసుకుని ఇంకా మీన్ వైల్ మనం రెస్ట్ రూమ్స్ అట్లా ఏదైనా వెళ్ళాలంటే వీ కెన్ అప్పుడు బ్రేక్ తీసుకొని. అవును, కొంచెం ఫుడ్ బ్రేక్. అండ్ మాకు ఈ కార్ కొని 1 month అవుతుంది. 1 month ఫ్రీ ట్రయల్ ఇచ్చాడు. సెల్ఫ్ డ్రైవింగ్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్. సో అదే రేపు ఓకే, ఈరోజే లాస్ట్ అనమాట అది. ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ ఆన్ చేస్తే మొత్తం స్టీరింగ్ అంతా అదే కంట్రోల్ చేస్తుంది. బ్రేక్, యాక్సిలరేటర్, టర్న్, ఎవ్రీథింగ్ కంట్రోల్ బై సాఫ్ట్వేర్. మనం జస్ట్ మానిటర్ చేస్తుండాలి. మానిటర్ చూసుకుంటూ ఉండాలి. యాక్చువల్ మనం యూ డోంట్ నీడ్ టు పుట్ అవర్ హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ ఆల్సో. అదే డ్రైవ్ చేస్తుంది మొత్తం. సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట. బట్ కేర్ఫుల్గా ఉండాలి కొంచెం. నేను ఇండియా రోడ్స్ కి సెల్ఫ్ డ్రైవింగ్ అంటే కష్టమే. నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూశాను. నిన్న ఆయన ట్రాఫిక్లో ఉన్నాడు, ఫుల్ లెఫ్ట్ పెడితే అది రైట్ వెళ్ళిపోయింది. బట్ ఆయన చూసుకున్నాడు కాబట్టి ఓకే. బట్ ఇన్ కేస్ కొంచెం ఇట్ హ్యాపెన్స్. బట్ 99.9% అక్యురసీ ఉంటుంది. బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని అంత ఈజీగా రీప్లేస్ చేయలేము కదా. యా, అమెజాన్లో మైక్ కొనుక్కున్నా. బయట ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా క్లియర్ ఉంటుంది కదా వాయిస్ అని చెప్పి. సో ఇందాక మా ఫ్రెండ్స్ కూడా వస్తారు అని చెప్పాను కదా, వాళ్ళు వేరే కార్లో వస్తున్నారు. కార్తీక్ వాళ్ళ సో ఇందాక మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని చెప్పాను కదా, వాళ్ళు వేరే కార్లో వస్తున్నారు అనమాట. సో కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ప్రియాంష్ అండ్ వాళ్ళ వైఫ్ అనూష. మేమందరం వెళ్తున్నాం. మా ఛానల్ వ్యూవర్స్ కి హాయ్ చెప్పండి ఒకసారి. అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వ్యూస్ ఎక్కువ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు లేరు. సో సబ్స్క్రైబ్ చేయండి అందరూ. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేస్తారు ఇంకా స్లోగా ఇట్లా చేస్తూ ఉంటాయి వీడియోస్. ఓకే. సో ఇప్పుడు మనము గ్యాట్లింగ్బర్గ్ వెళ్తున్నాం. స్మోకీ మౌంటైన్ 4 hours ఇక్కడ నుంచి డ్రైవ్. చార్జ్ ఎక్కిన తర్వాత మళ్ళీ అందరం కలిసి స్టార్ట్ అవుతాం. ఓకే. సో వీళ్ళు కూడా ఇక్కడ ఆగారు. అందరం కలిసి తర్వాత స్టార్ట్ అవుతాం. పాప లోపల పడుతుంది. ఐరా తర్వాత చూపిద్దాం పాపని. అంకుల్, సో నేను ఆల్రెడీ 2019లో వెళ్ళాను ఒకసారి స్మోకీస్. మీరు ఎప్పుడు వెళ్ళారు అనుష? నేను 2016లో వెళ్ళాను. మాస్టర్స్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. అప్పుడు ఫాల్లోనా? ఫాల్ కలర్స్కి వెళ్ళాము. మేము ఫాల్ కలర్స్ ఉన్నప్పుడు వెళ్ళాము కదా. మనం వెళ్ళేప్పుడు తగ్గిపోయినాయి ఫాల్ కలర్స్. అప్పుడు నవంబర్లో టైంలో వెళ్ళారు. మీరు అక్టోబర్ ఆ టైంలో వెళ్ళారా? అక్టోబర్ టైంలో వెళ్ళాము 2016లో. ఫ్రెండ్స్ తో మొత్తం మాస్టర్స్ ఫ్రెండ్స్ తో ఫుల్ బాగా ఫన్ అండి. ఓకే. అనూష కూడా ఫుల్ బాగా మాట్లాడుతుంది. అనూష కూడా బ్లాగ్ స్టార్ట్ చేసేయచ్చు. తొందరలోనే ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి. అనూష ప్రియా మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. USA బ్లాగ్స్. ఓకే చెప్తే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఓకే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఓకే అంట. ఈ ట్రిప్ లోనే స్టార్ట్ చేయొచ్చు. ఇది స్మోకీ మౌంటైన్స్ ఏనా? ముందు ఇదే వీడియో 2 సంవత్సరాలు. సో నేను ఆల్రెడీ 2019లో వెళ్ళాను ఒకసారి స్మోకీస్. మీరు ఎప్పుడు వెళ్ళారు అనుష? నేను 2016లో వెళ్ళాను. మాస్టర్స్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి
డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు ఫాల్లోనా? యా, ఫాల్ కలర్స్కి వెళ్ళాము. మేము ఫాల్ కలర్స్ ఉన్నప్పుడు వెళ్ళాం కదా, మనం వెళ్ళేప్పుడు తగ్గిపోయినాయి ఫాల్ కలర్స్. అప్పుడు బట్ కొంచెం నవంబర్లో టైంలో వెళ్ళారు. మీరు అక్టోబర్ ఆ టైంలో వెళ్ళారా? అక్టోబర్ టైంలో వెళ్ళాము. 2016లో. యా, ఓకే అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్ళిద్దాం. మొత్తం మాస్టర్స్ ఫ్రెండ్స్తో ఫుల్ బాగా ఫన్ ఉండే. ఓకే. అనూష కూడా ఫుల్ బాగా మాట్లాడుతుంది. అనూష కూడా బ్లాగ్ స్టార్ట్ చేసేయచ్చు. యా, తొందరలోనే ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి. అంతే, అనూష ప్రియా మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. USA బ్లాగ్స్. ఓకే చెప్తే స్టార్ట్ చేస్తాం ఇంకా. ఓకే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయి. ఓకే అంట. ఈ ట్రిప్లోనే స్టార్ట్ చేయొచ్చు. యా, ఇది స్మోకీ మౌంటైన్స్ ఏనా? ముందు ఇదే వీడియో 2 ఛానల్స్ అప్లోడ్ చేసి వీళ్ళు మా పేరెంట్స్ ఐరాన్ని చూసుకోవడానికి కొన్ని రోజులు ఇక్కడే ఉండి హాయ్ ఆంటీ. 2 weeks లో వెళ్ళిపోతారు. హాయ్ అంకుల్. లోపు ఈ ట్రిప్ కవర్ చేస్తున్నాం ఇప్పుడు. ఆంటీ అంకుల్ హైదరాబాద్లో ఉంటారు కదా? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళి 6 months అయినట్టుంది ఆంటీ వాళ్ళు వచ్చి కదా. యా, ఎక్స్టెన్షన్ కూడా ఒక 1 month ఎక్స్టెండ్ చేసాము. 45 days ఓకే, ఎక్స్చేంజ్ చేయొచ్చు అట్లా. చేయొచ్చు. చేయొచ్చు. 6 months కంటే బట్ ఎక్కువ. అంటే అప్లై చేయాలి. పాప ఇందాక పడుకుంది, ఇప్పుడే లేచింది. ఐరా ఐరా అలా విండో వస్తే డోర్ తెరుస్తుంది. ఓ హాయ్ చెప్పు ఆయన. హాయ్, సే హాయ్ ఐరా. యూట్యూబ్ ఆడియన్స్కి హాయ్ చెప్పు. కప్పులు లేచినాయి. ఐరా అస్సలు ఏడవదు. నేను 2 days అయింది వచ్చి, ఒక్కసారి కూడా ఏడవలే. నేను చూడలేదు అసలు. అంత కామ్గా ఉంది పాప. ఆల్వేస్ స్మైలింగ్. స్మైల్ స్మైల్. సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బాయ్ బాయ్. అరే హాయ్ ఎట్లా చెప్తున్నావు? బాయ్ బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మాత్రం కొంచెం మూమెంట్ ఉంది. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ ఐరా హాయ్. సన్ స్క్రీన్ రాసుకున్నాం కాబట్టి ఓకే, లేకపోతే ఫుల్ ఎండలు ఉన్నాయి. అండ్ మా తమ్ముడు ఆరెంజ్ తింటున్నాడు. నేను చెప్పా బాగా అయింది నీకు, బాగా తిను హెవీగా అని. షల్ వి స్టార్ట్ ఇంకా? వండర్వర్క్స్ పీజన్ ఫుడ్. థ్యాంక్ యూ. మేము వెళ్ళేటప్పుడు ఇట్లా దారిలో ఆగామన్నమాట. మేము ఇంటి నుండి ఫుడ్ తెచ్చుకున్నాము. ఈరోజు ఎవరు నాన్ వెజ్ తిన్నామన్నమాట, అందుకే. సో నేను ఇంట్లో నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. అంకుల్ మేము అందరు కలిసి సాటర్డే ఇస్ వెజ్ డే. సాటర్డేస్ వెజ్ డే. అండ్ కొంచెం కర్డ్ రైస్ కూడా తెచ్చాను. పులిహోర పెరుగున్నాం ప్రసాదం లాగా. హైదరాబాద్లో రెస్టారెంట్స్ లో కూర్చొని కూడా మనం ఇట్లా పులిహోర తిన్నాము. సో వీఆర్ ఈటింగ్ పులిహోర ఇన్ బుజాంగిల్స్. సో ఇక్కడ బొజాంగిల్స్ అని ఉంటుంది. సో మా తమ్ముడు అంటున్నాడు ఇక్కడ ఈటింగ్ బొజాంగిల్స్ ఇన్ రెస్టారెంట్. ఇది బుజాంగిల్స్ లో అమ్ముతున్నారు, ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి పులిహోర. సో ఈటింగ్ పులిహోర ఇన్ బొజాంగిల్స్. యాక్చువల్లీ వీ హ్యావ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ బొజాంగిల్స్. సో వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ ప్రైస్ పెట్టుకున్నాం. కార్తిక్ 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 పులిహోరలో కెచప్ వేసుకొని తింటున్నాడు. కొత్త ఫ్రెంచ్ ఫ్రైస్ లో కెచప్ కలిసిపోయింది. బిర్యానీలోకి పప్పు తిన్నావా నైట్? బాగుంది బిర్యానీలో. నిన్న బిర్యానీలోకి పప్పు, ఈరోజు పులిహోరలోకి కెచప్. చట్నీ బాగుంటుంది. ఏ చట్నీ? మ్యాంగో చికెన్ కలుపుకొని తింటే ఆవకాయ బిర్యానీ కూడా చేస్తారు కదా. గోంగూర బాగుంటుంది. గోంగూర ప్రియా నో డైలాగ్, నో డైలాగ్. ఐరా కూడా పులిహోర తిన్నది ఇప్పుడే. కారం అయినట్టుంది, కొంచెం కారంగా ఉందా? సో ఫస్ట్ టైం ఒక అమెరికన్ రెస్టారెంట్, ఐ మీన్ అమెరికన్ హోటల్లో మన ఇండియన్ ఫుడ్ తిన్నాము. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ అలౌయింగ్. ఎందుకంటే బయట చాలా ఎండలు కదా, పార్క్లో అట్లా తినలేము. ఇది స్మోకీ మౌంటైన్కి వెళ్ళే మధ్యలో ఇట్లా విలేజెస్ ఉన్నాయి కొన్ని. అసలు నేచర్ అయితే చాలా బాగుంది. చాలా ఆవులు ఉన్నాయి. ఆవులు, క్యాటిల్, కొన్ని ఇంకా షీప్, హార్సెస్. ఇందాక నేను మర్చిపోయా వీడియో తీయడం, ముందు ముందు చూపిస్తాను. ఇంకా లైక్
అక్కడక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారు, వెకేషన్ హోమ్స్. అండ్ కొంతమంది ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్నారు అనమాట. పంటలు మనకి విలేజెస్ ఉంటాయి కదా అలానే. ఇంకా వీళ్ళు గ్రాసరీస్ కావాలంటే ఎప్పుడైనా లైక్ 15 daysకి ఒకసారి అలా వెళ్ళి తెచ్చుకుంటారు అనుకుంటా. ఇలా అక్కడక్కడ ఒక ఇల్లు ఉంది. అండ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఇక్కడ చూసారా ఇదంతా ఫార్మ్ ల్యాండ్ అనమాట. ఫార్మ్ ల్యాండ్, ఏదో ఫార్మింగ్ చేస్తున్నట్టున్నారు. అసలు చేపలు పడుతున్నారా? ఇక్కడ ఫాల్ ఉంటది, మొత్తం మౌంటైన్ మొత్తం కలర్స్ చేంజ్ అయిపోతాయి అండ్ చూడ్డానికి చాలా బాగుంటది. ఇక్కడ ముందు ఒక కార్ వెళ్తుంది కదా, అది మా ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళ ముందు మేము వెనకాల వెళ్తూ ఉన్నాం స్టార్ట్ అయినప్పటి నుండి. కొద్దిగా ట్రాఫిక్ ఉంది, ర్యాంప్ ఎక్కేటప్పుడు. ఓకే, హైవేకి ఎక్కుతున్నాం. ఇదంతా చెరోకి నేషనల్ ఫారెస్ట్. ఓకే. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు, మనకు పల్లెటూర్లు ఉంటాయి కదా, సేమ్ అట్లే ఉంటాయి. మధ్య మధ్యలో ఊర్లు, మౌంటైన్స్, చెట్లు చూడండి అసలు ఎట్లున్నాయో. అసలు మనం చూసే లైక్ చూస్తున్నంత చెట్లు ఉంటాయి అంత కదా. సో మెనీ ట్రీస్. నార్త్ క్యారోలినా ఇట్ సైడ్, వర్జీనియా ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి ఈ స్టేట్స్లో. DC అట్ సైడ్ కూడా ఉంటాయి కదా, వాషింగ్టన్ DC. మా తమ్ముడు బ్యాక్ సీట్లో పడుకున్నాడు. డ్రైవ్ ఎంత బాగుందంటే, ఎందుకంటే ఇంత గ్రీనరీ ఉంది కదా కార్తీక్. మొత్తం ఫుల్ గ్రీనరీ. రోడ్డుకు అటువైపు ఇటువైపు, యాక్చువల్గా ఫారెస్ట్ మధ్యలో రోడ్డు వేసారు, హైవే కూడా మొత్తం చెట్లే చూడు అటు ఇటు. కొండలు, ఇదంతా కొండలు బ్రేక్ చేసి చూడు సైడ్. ఓకే, కొత్తగా వేసారా రోడ్ ఇది? లేదు, ఎప్పుడో వేసారు, ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్. ఓకే, సీ దిస్ సైడ్. ఓ మై గాడ్, మన కళ్ళతో చూస్తే తప్ప తెలియదు అంత బాగుంది కదా కార్తీక్. ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. ఎట్లా అంటే ఒక దట్టమైన అడవి అంటారు కదా, అసలు దట్టంగా దేర్ ఇస్ నో స్పేస్ బిట్వీన్ ట్రీస్ అన్నమాట. అండ్ ఇంకా ఫాల్లో ఉంటుంది, నవంబర్ అక్టోబర్లో. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇట్లా ఒక రోడ్ వస్తుంది, ఒక 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. నార్త్ క్యారోలినాలో బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ అనమాట. ఫాల్లో అయితే అది ఇంకా బాగుంటుంది కదా. ఎన్ని కిలోమీటర్స్ అది? 2022 అక్టోబర్. ఎన్ని కిలోమీటర్స్? 200 miles అది. 200 miles దాకా ఒక్కటే రోడ్ విత్ ఆల్ దిస్ వర్జీనియా, నార్త్ క్యారోలినా, టెనెస్సీ. ఓకే, ఆల్ దిస్ ట్రీస్ విత్ బ్యూటిఫుల్ కలర్స్. ఇన్ ఏ స్టేట్స్? టెనెస్సీ, ఓకే, నార్త్ క్యారోలినా, వర్జీనియా. ఓకే, ఈ 3 స్టేట్స్ ని కవర్ చేస్తుంది. ఇట్స్ ద లాంగెస్ట్ స్ట్రెచ్. ఓకే, సీనిక్ డ్రైవ్వే డ్యూరింగ్ ఫాల్. ఓకే. ఎక్కడైనా ఇట్లా ఫారెస్ట్ ని మధ్యలో ఇట్లా ఇలా చీల్చి రోడ్స్ వేయడం, ఇట్స్ కొండలన్నీ ఇలా కొట్టేసి వేయడం, దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎక్కడైనా అంటే మనకు తిరుమల ఉంటాయి కదా, ఘాట్ సెక్షన్స్. అదే అంటున్నా, ఎక్కడైనా అంటున్నా. షార్ట్ మళ్ళీ పాట యాడ్ చేద్దాం. ఇప్పుడే ఇక్కడ ఒక టన్నల్ వచ్చింది, టన్నల్లోకి ఎంటర్ అయ్యాం. మౌంటైన్ లోపల టన్నెల్, మౌంటైన్ లోపల టన్నల్ కట్టారు. చిన్నదే, ఈవెన్ ఓషన్స్ లో కూడా కడతారులే. మనం నార్త్ క్యారోలినా స్టేట్ దాటాము, ఇప్పుడు టెనెసీ స్టేట్ కదా ఇది.
టెనెసీ స్టేట్లో ఉన్నాం. సో ఈ మౌంటైన్స్ ఏంటంటే 2 స్టేట్స్ని కవర్ చేస్తుంది. స్నాప్ తీస్తున్నావా? స్టేషన్కి రీచ్ అయిపోయాం ఇంకొక 15 minutesలో. అంటే సిటీ ఆల్మోస్ట్ 35 స్పీడ్ లిమిట్. ఓకే, అది మ్యాటర్. నేను మరి టూ మచ్ అందుకని అందుకే నీ ముందు ఆయన స్లోగా వెళ్తున్నాడు, ఆయననేమో తిడుతున్నాడు స్లోగా వెళ్తున్నాడు అని. గ్రాసరీస్ ఎట్లా ఇక్కడే వాల్మార్ట్ ఉంది. ఇక్కడ విలేజెస్కి గ్రాసరీస్ ఎలా అనుకున్నాం, ఇక్కడ వాల్మార్ట్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఇది సైట్ సీయింగ్ లొకేషన్ కదా ఈ ఊరు, అందుకే ఇట్లా కాటేజెస్ ఉంటాయి. మనం ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కాటేజెస్. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం చాలా కాటేజెస్ ఉంటాయి. అండ్ అక్కడ దూరంగా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, దట్ ఈస్ ఆల్ స్మోకీ మౌంటైన్. అండ్ యుఎస్లోని వన్ ఆఫ్ ది టాప్ మౌంటైన్ కదా, టాలెస్ట్. మేము ఈ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి ఛార్జింగ్ అయిపోయింది టెస్లాకి. మళ్ళీ ఇప్పుడు 20% ఉంది, బట్ ఫిల్ చేసుకుందామని మళ్ళీ వచ్చాము. టెస్లా ఛార్జింగ్ పెట్టాము. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు యూట్యూబ్ లేకపోతే ఇంటర్నెట్ ఇలా యాక్సెస్ ఉంటుంది. ఇంకా మధ్యలో బోర్ కొట్టింది, అందుకే ఇప్పుడు దాకా ఇండియా పాకిస్తాన్ హైలైట్స్ చూసాం. ఇప్పుడు అమృతం చూస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. ఆ లోపు ఏదైనా ఇట్లా షోస్ చూసుకోవచ్చు అనమాట. అక్కడ పైన రైడ్స్ ఉన్నాయి. ఈ ఒక్క రైడే కాదు, చాలా రైడ్స్ ఉంటాయి. ఇంకా జిప్ లైనింగ్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం జిప్ లైనింగ్ వెళ్ళాం కానీ జిప్ లైన్స్ ఇప్పుడు టైం లేదు, మళ్ళీ రేపు నైట్ రిటర్న్ అయిపోవాలి. సో ఓన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసి మౌంటైన్ మీదకి వెళ్ళి సో విల్ గో బ్యాక్ టుమారో అనమాట. కొండల పైన చాలా ఇల్లులు కట్టుకున్నారు ఇలా. ఇంకా టాప్ మోస్ట్ మౌంటైన్స్లో కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లాంటి హోటలే కదా ఉండింది. లుక్ ఎట్ దస్ మౌంటైన్ రిసార్ట్స్. మనకు ఊటీ ఉంటుంది కదా అలా. హాయ్ ఐరా, పాప జర్నీ చేసి నీ ముఖం కనిపిస్తుంది ఒకసారి. మేము మధ్యలో ఈ బిల్డింగ్ చూడ్డానికి ఆపాము. ఇదేంటంటే ఇలా ఉంది, అప్ సైడ్ డౌన్. మనకు హౌస్ రివర్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సో అలా అన్నమాట. చెట్లు చూడండి అన్ని రివర్స్లో ఉన్నాయి, అప్ సైడ్ డౌన్. మనం తల కిందికి పెట్టి కాలు పైకి పెడితే ఎలా ఉంటుంది అలా కట్టారనమాట. ఇక్కడ ఈ హౌస్ దట్స్ ఫైన్, అవసరం లేదు. ఓకే, అప్ సైడ్ డౌన్ వేస్తావా? హౌ? వేయి చూద్దాం. దట్స్ నాట్ అప్ సైడ్ డౌన్. ఓకే, సో ఈ హౌసే ఇది ఒక్కటే కాదు. అండ్ దీంట్లోకి మనకు టికెట్ ఉందన్నమాట, ఇది తీసుకొని వెళ్ళాలి. టికెట్ తీసుకుంటే లోపలికి అలౌ చేస్తారు. అండ్ దూరంగా ఒక హౌస్ కనిపిస్తుంది కదా, అది కూడా చూడండి ఇట్లా రివర్స్ కట్టినట్టు ఉంది. అండ్ దీని నేమ్ వచ్చి వండర్ వర్క్స్. సో దెర్ ఈస్ సమ్ మ్యాజిక్ హ్యాపెనింగ్. తీస్తా హియర్. క్యాట్లిన్బర్గ్ లో ఇప్పుడే పీజియన్ ఫోర్జ్ లో అప్ సైడ్ డౌన్ వండర్ వర్క్స్ చూపించా ఇందాక. అసలు ఎంతమంది అంటే ఫోటో తీయడానికి కూడా, అక్కడే నిల్చొని ఐ మీన్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ దొరకట్లేదు. ఇక్కడ బిల్డింగ్ అంటే అటువైపు ఇంకో బిల్డింగ్ ఉంది, అది సేమ్ ఓ ఇట్లా ఉంగిపోయినట్టు, సేమ్ అసలు ఇట్లా పడిపోయినట్టు పర్పెండిక్యులర్. నేను టైటానిక్ షిప్ కూడా. ఈ బిల్డింగ్ అయితే చూడండి, అసలు ఇందాక చెప్పాను కదా, అసలు ఈ బిల్డింగ్ పడిపోయినట్టు వాలుగా లోపల ఎట్లుంటుందో తెలియదు కానీ బయటికి అయితే కొలాప్స్ అయినట్టు సగం బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది బిల్డింగ్ ఇక్కడ.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అటువైపు రోడ్డుకి ఆపోజిట్లో హాలీవుడ్ వ్యాక్స్ మ్యూజియం అని ఉంది. సో చూడండి అసలు సేమ్ ఆ వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే సేమ్ రియల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో ఇక్కడైతే ఈ మ్యూజియంలో హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే ఉంటాయంట. రేపు ఒకవేళ లైక్ హ్యారీ పాటర్ అన్ని, బట్ ఒకవేళ రేపు వీలైతే రావాలి ఇక్కడికి. ఇది లాస్ట్ వ్లాగ్ లో మేము అట్లాంటి వెళ్ళాము, అప్పుడు చూపించాను. Now turn left onto East Wares Valley Road. స్కై వ్యూ సేమ్. ఛార్జింగ్ స్టేషన్ కి వచ్చాం. ఇక్కడ స్కై వ్యూ అండ్ చుట్టూ మౌంటైన్స్. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంది చూడండి. ఇక్కడ మొత్తం దిస్ సిటీ ఈజ్ ఆల్ సరౌండెడ్ బై ఫుల్ ఆఫ్ మౌంటైన్స్. అండ్ ఇక్కడ కొంచెం హ్యాపెనింగ్ కూడా ఉంది. చూసుకో కార్లు వస్తాయి పక్కకు రా. ఇదే స్మోకీ మౌంటైన్స్. ఈవినింగ్ 7:30 అవుతుంది అండ్ సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాం. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. చాలాసార్లు చెప్తున్నా గ్రీనరీ గ్రీనరీ అని, ఎందుకంటే అంత గ్రీన్గా ఉంది. బికాజ్ ఇట్స్ గ్రీనరీ. ఫాల్లో వస్తే ఇంకా అసలు ఈసారి ఫాల్లో కూడా రావాలి. మా తమ్ముడు ఇక్కడే ఉంటే ఇన్ కేస్ మాతో పాటు. మా తమ్ముడు కూడా ఫాల్ కలర్స్ చూడలేదంట. సో అంత బాగుందన్నమాట. ఇక్కడ కార్ డ్రైవింగ్ కంటే ఎక్కువ బైక్స్లో ఎక్కువ వెళ్తున్నారు కదా కార్తీక్. ప్రియాంశుల్ వెనకలు వస్తున్నారు. ఇలా విండో ఓపెన్ చేశాను. ఈ ఫ్రెష్ ఎయిర్ వస్తుంటే అబ్బా ఎట్లుందిరా, సూపర్ ఉంది అసలు. ఇంకా సన్ రూఫ్ ఉండుంటే, యాక్చువల్లీ లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు నంది హిల్స్కి వెళ్ళాము. బెంగళూరు దగ్గర ఉంటుంది, మా ఊరికి చాలా దగ్గర అది. సో అలా ఆ ఫీలే వస్తుంది ఇప్పుడు. ఇంకా బాగుంది ఇక్కడ, నంది హిల్స్ కంటే బాగుంటుంది ఇక్కడ. యా, ఒకవేళ సన్ రూఫ్ ఉంటే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అసలు. యా, అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను సన్ రూఫ్ తోటి నంది హిల్స్కి వెళ్ళినప్పుడు. చాలా బాగుండేది. ఆ రోజు వర్షం కూడా పడింది కదా. యా, వర్షం పడింది. ఇక్కడేమో కొంచెం నీడ, కొంచెం ఎండ, కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 8 అవుతుంది. 8:15. బట్ లుక్ అట్ దిస్. మధ్యలో ఇలా కింద వాటర్ కూడా వెళ్తున్నాయి. జస్ట్ ఒక వీడియోలో తీయలేకపోతున్నా కానీ వస్తుంది. వన్ స్టాప్ చేసినాక ఇట్లా వాటర్ ఏదైనా ఉంటే వీడియో తీస్తాం కార్తీక్. ఇట్స్ న్యాచురలీ ఫార్మ్డ్ లేక్స్ యట్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే ఇక్కడ ఆగాము. ఇంకా ఫాల్లో వస్తే చాలా బాగుంటుందిరా. తీస్తా. ఫోన్లో క్యాప్చర్ చేయలేను కానీ మన కళ్ళతో చూస్తే తప్ప ఈ అందం చూడలేమన్నమాట కదరా.
వీళ్ళిద్దరూ ఇట్లా వెనక కూర్చొని కార్లో ఇలా వేసుకున్నారు, ఎండ తగులుతుంది. సన్సెట్ డైరెక్ట్ వ్యూ, సన్సెట్ చూస్తున్నాం. సన్సెట్ చూస్తున్నావా? ఎండ బానే ఉంది. ఇక్కడ అంకుల్ ఆంటీ పాప ఫొటోస్ తీసుకుంటున్నారు. అనుష ఫొటోస్ తీస్తుంది అండ్ వేణు స్నాప్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. టైం 8:45 అవుతుంది. 8:48కి సన్సెట్ అంట. అసలు సన్ ఈజ్ ఆల్మోస్ట్ సెట్టింగ్. ఇట్స్ సో గుడ్. అట్లే ఉండు, ఫోటో తీస్తా. వెళ్ళు. వస్తుంది. ఇక్కడ పిక్స్ ఎంత బాగున్నాయి అసలు. ఇది కూడా ఒక రైడ్ అనుకుంటా. అసలు చాలా బాగుంది నైట్ అయితే. అది పిక్స్ ఇన్నర్ ఫీలింగ్, గాల్లో తేలినట్టుంది. చాలా ఉన్నాయి అసలు. ఐ మీన్ రైడ్స్. రేపు టైం ఉంటే ఏదైనా వెళ్తాం. ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం నైట్కి. ఇక్కడ వచ్చాము, మొత్తం అడవిలో ఇల్లులా ఉంది. అడవిలో ఉంటుంది కదా ఒకటే ఇల్లు. చాలా భయం వేస్తుంది ఇల్లు చూడగానే. ఆ ఇంట్లో షట్ అప్.